కాశీగాడి వాయిస్ లాగుందేంటి? కాశీ కాశీ అమ్మా ఏ కాశీ ఏమైంది? కింద పడ్డట్టు కలొచ్చిందిరా. ఏడ్చేవలే, నువ్వు కింద ఉన్నావు. నేను కిందకి ఎలా వచ్చాను రా? అది అడగడానికే మేము వచ్చాం. గుర్తొచ్చింది. నాకు యూరిన్కి వచ్చినప్పుడు 2 అడుగులు ముందుకు నడిచి 3 అడుగులు పక్కకి నడిస్తే మా ఇంట్లో బాత్రూమ్ వచ్చేది. ఆ అలవాటు ప్రకారమే పైన చేశాను. 10 అడుగులు కింద అన్నారు. అలాగలా కిందకు వచ్చావు కదా, ముందా పంచుడు. అది పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యేప్పుడు అయిపోయినట్టుందిరా. ఫోన్లే, నువ్వు కింద పడడమే మాకు మంచిదైంది. ఏంటంటే రాత్రి అలారం పెట్టుకోవడం మర్చిపోయాం. నీ అరుపుకి కరెక్ట్ టైంకి మెలకు వచ్చింది. అవతల అర్జెంట్ బ్యాంక్ వెళ్ళాలి. ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే స్వెటర్ వేసుకుని బాగా తప్పిందన్నాడు నీళ్ళంటాడు. రేపటి నుంచి నువ్వు కింద పడ్డానికి కూడా టైం దొరకదు. చేతి నిండా పనే పని. ఈ రోజు రెస్ట్ తీసుకో. బాబా టిఫిన్ కి పోయినానికి డబ్బులు కావాలా? ఇక్కడ ప్లేట్ నా జేబులో పెడితే దొబ్బేస్తావని నీ జేబులో పెట్టాను సేఫ్టీగా. నవ్వటం కాదు, ముందు వెనక చూసుకుని బస్సులో దిగాలి, లేదా కాళ్ళు చేతులు ఇరిగిపోతారు. ఏంట్రా ఇక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు? మాట్లాడక, ఈ సీన్ లో నీకు డైలాగ్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. మర్యాదగా మాట్లాడండి. మేము మర్యాదగానే నీకు కథ చెప్పాలని వచ్చాం. చాలా ఏళ్ల క్రితం 25 సంవత్సరాల వయసున్న యువకుడికి బ్యాంకులో జాబ్ వచ్చి కోణార్కి వెళ్ళాడు. అక్కడ ఒక అమాయకుడైన పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. ఆయనకు అందమైన కూతురుండేది, పేరు వసుంధర. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళిన ఆ యువకుడు ఆ అమ్మాయిని నవ్వించి కవ్వించి మాయమాటలతో వల్లో వేసుకుని కడుపు చేశాడు. పెళ్లి కాకుండానే ఆ అమ్మాయి తల్లయింది. యాజ్ యూజువల్ గా అబ్బాయి ఎస్కేప్, ద గ్రేట్ ఎస్కేప్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? డైలాగ్ లేదని చెప్పానా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో యువకుడెవరో అర్థం కాలేదు కదూ. ఎం ధర్మరాజు ఎంఏ, జస్ట్ బ్రాంచ్ మేనేజర్. ఈ విషయం మాకెలా తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? ఇప్పుడు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురు మా దగ్గర ఉంది. కంగారు పడకో, ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇక ముందు చెప్పాల్సి రావచ్చు. అందుకని మా ఆర్సీ బుక్ పేపర్స్ మా చేతికిచ్చి పూర్తి లోన్ శాంక్షన్ చేయకపోతే నీ అక్రమ సంతానం విషయం టీవీలో సీరియల్ గా ప్రసారం చేస్తావని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారా? వైట్ మెయిల్. మొత్తం డైలాగ్ ఆడి చెప్తే నన్ను కొట్టినట్టుండా. బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారా? బ్లాక్ మెయిల్ మా నాన్నతో చెప్తానండి. ఇక నుంచి మీకు ఎలాంటి కన్సెషన్స్ ఉండవు. 24 గంటల్లోగా ఇచ్చిన డబ్బు నాకు కట్టకపోయారా మీ డబ్బా కోసం జప్తు చేస్తాను. చేపకు వలయడానికి వెళ్ళి చెరువులో పడ్డట్టు ఇలా రివర్స్ అయిపోయిందేంట్రా? ఏమైనా మనం తొందరపడకుండా ఉండాల్సిందిరా. తొందరపడింది మనం కదా, ఆడు ఏం పీకేడ్రా, ఎక్సైజ్ బాడీ అనుకుంటా. అరే, పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఆదరించిన దుర్మార్గుడు ఇదే కాదు, ఇంకేమైనా చేస్తాడు. ఈసారి వేరే విధంగా ట్రై చేద్దాం. ఈసారి నువ్వు ఒక్కడవే ట్రై చేయరా బాబు. రే, ఈ విషయం వాసంతికి చెప్పొద్దు. దెబ్బలు తిన్నాడు నేను ఎందుకు చెప్తాను రా, నువ్వు కూడా చెప్పకూడదే. నేను చెప్పేది వినండి. నేను తిరిగి వచ్చేస్తాను, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ నేను చెప్పినట్లు మీరు గోపి పేరు మీద మహాలక్ష్మి బ్యాంక్ కి 5 లక్షలు టీటీ పంపండి. వాళ్ళు ఆ బ్యాంక్ లో తీసుకున్న లోన్ డబ్బులు నా కోసమే ఖర్చు పెట్టారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మీరు డబ్బు పంపగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. ప్లీజ్. ఏంట్రైడు వీడు వాలకం చూస్తుంటే ఈడు ఓనర్ లాగా మనం కుక్కులాగా ఉన్నాం. రే కాశీ, పట్టపగలే ముందు మొదలెట్టేశావా? మందు కొట్టడానికి కావలసింది పగలా రాత్రా అని కాదు, డబ్బు. పక్కనున్న కాకా హోటల్లో పిండి పిసికి సంపాదించాను. కమాన్ రండి, కంపెనీ ఇవ్వండి. వద్దులే. ఏ హెల్త్ పాడైపోతుందనా? మందు కొడితే వాసన వస్తుంది. ఒరే, మందు కొడితే వాసన వచ్చేది మనకు కాదురా, అవతల వాళ్ళకి వస్తుంది. పద, హ్యాపీగా వచ్చింది ఏదో వదలకుండా. నాకు లాడ్జి ఇంకోటి ఉంది, తాగండి తాగండి రా. కమాన్ కమాన్ తాగండి. తాగు. వాసంతి ఫీల్ అవుతుంది అనుకుంటా. ఏ తనను పిలవలేదనా? అది కాదు, మీలాంటి చీప్ సెటప్ తో కూర్చున్నందుకు ఫీల్ అవుతుందేమోనని. చీప్ సెటప్ ఏం కాదులేవా,
కాస్ట్లీ లిక్కర్ ఓల్డ్ మాంక్. సేట్ శమల్లా ఫీల్ అయిపోకు. వాసంతికి నేను కోక్ ఇచ్చి కూల్ చేసి వస్తానులే. నీ గ్లాస్ నేను ఉంచుతాను రా. వద్దులే, నేను నిన్ను నమ్మను. రేయ్ జాగ్రత్తగా తీసుకెళ్ళి గ్లాసులు మారిపోతాయి. ఆ మాత్రం అంతా ఎలాగేం కాదు. కుడి చేతిలో కోకు, ఎడం చేతిలో మందు. కుడి చేతిలో కోకు, ఎడం చేతిలో మందు. పల్లి, ఎడం చేతిలో సార్, పల్లి సార్. ఎలా? పల్లి అయ్య బాబోయ్. పల్లి కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మందు. వాసంతి, ఏంటి అక్కడ సందడి? కోక్ పార్టీ, కోక్ పార్టీ. ఏది? ఇదిగో తీసుకో. వద్దు. ఏ అలా అంటావేంటి? మళ్ళీ ఎప్పుడు తాగుతామో మనం. తీసుకో, తాగే. నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. అది అయ్య బాబు, ఇదేంటిది? అప్పుడే బాటిల్ సగం అయిపోయింది. కళ్ళు దొబ్బినాయా? సగం ఉంది. చెప్తుండే వినపట్లేదా సగం అయిపోయిందని? వినబడుతుంటే చెప్పట్లేదా సగం అయిపోయిందని? అక్కడ అరే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. వెళ్ళి ఇదిగో పడుకుంటా. బస్ పైకి వెళ్ళి పడుకోవాలంటే దీన్ని తీసుకెళ్ళు. కిందకి రాకుండా సేఫ్టీగా ఉంటాను. బస్ మీద నేను ఎందుకు పడుకుంటాను? ఏ నేల మీద చాపేసి పడుకుంటాను. అదే బెటర్లే. పైన అడుగునే అలాగే తెల్లారేసరికి కింద ఉంటావు కదా. బస్ మీద చాప దిండు ఉన్నాయి. అవి తెచ్చుకుని నేల మీదే పడుకుంటాను రా పెచ్చడా. ఎలా? స్టడీ 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 అడు స్టడీ మెల్లిగా. ఓకే రైట్ రైట్. రే వాసంతిరా. ఏ వాసంతి దిగు. వాసంతి భూకంపం వచ్చినట్టుంది. ఆకాశం కదిలిపోతుంది. ఏ వాసంతి, ఆపు! వాసంతి బస్సు అయ్యి బాబోయ్, కరెంట్ తెగలు వచ్చేస్తున్నారా బాబు? కాపాడండి కాపాడండి. వాసంతి, ఏ ఆటో ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా ఎక్కేతారండి. ఆ బస్సులు ఫాలో చేయి. పద. కాపాడండి కాపాడండి. ఆపు వాసంతి. ఒరేయ్, రేయ్, కాశీ, కాశీ, కాపాడండిరా. వాసంతి, వాసంతి. వాసంతి ఆపు. ఒరేయ్, రండిరా. జాగ్రత్తగా పట్టుకో నువ్వు. ఒరేయ్, పట్టుకో. ఒరేయ్, వచ్చేస్తుంది. ఒరేయ్, దండం పెడతాను. బాబాయ్, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఒరేయ్. ఇదేంటిది బస్సు మారిపోయింది? బస్ మీద నడిపాడు. బస్సు మారిపోయిందిరా. ఇదేంటి వస్తుంది? రే కలవరా బాబు. రే రండి రోయ్. వాసంతి, ఆపు. వాసంతి రెంట్కి వస్తుందిరా. రే బాబాయ్. సార్ సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ఓకే రండి. సార్, ఆ బస్సుని క్యాచ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అలాగే అలాగే రే, నేను ఇలా వెళ్ళి క్యాచ్ చేస్తాను. వెళ్ళు. నీకు దండం పెడతాను, తొందరగా పోనివరా. ఏంటి ఇక్కడి మీద కొడతావేంటి? చెప్తావేంటి? బాబు ఆ బాబు కొంచెం ఉంటే నీ ప్రాణాలు పోయాయి. నీకు అసలు గుర్తుందా? ఏమైందిరా? ఎవడరా నువ్వు నన్ను రా అంటావు? నేను గోపి. నువ్వు గోపేది నేనెవరిని? నేను పాపగానే. ఒరే పాపి, ఏంట్రా ఈ అవతారం? బస్సు క్యాచ్ చేద్దామని నేను బైక్ మీద దూకాను కదా, ఆ బైక్ కొంచెం టెన్షన్ పెట్టాలి. ఆ డ్రైనేజ్ లో పెట్టేశాడు. అది సరే గాని ఆ ముక్కులో ఆ దూదులేంటి? స్మెల్ రాకుండా ఉంటానికి. రే వాసంతి చూసావా ఎంత పని చేసిందో? కొంచెం ఉంటే. రే పాపం, తన పొరపాటం లేదురా, తప్పంతా నాదేరా. నేనే తన కోక్ గ్లాస్ బదులు మందు గ్లాస్ ఇచ్చాను రా. ఇప్పుడు తను ఎంత ఫీల్ అయ్యింటుందో పాపం. ఎల్లు. వాసంతి వాసంతి ఐఎమ్ సారీ.